జయ శ్రీరామ, జయ శ్రీకృష్ణ, శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరం ఆగస్టు నెల 28వ తారీఖు శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, ఆ రోజే మనం రాఖీ పండుగ జరుపుకుంటాము. అలాగే జంజాల పౌర్ణమి, అదే రోజు శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి. ఇన్ని విశేషాలతో కూడి ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు, గురుబలం చాలా అధికంగా ఉంది ఈ సంవత్సరము. గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి గురు భగవానుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వచ్చే ప్రతి పర్వదినాన్ని కూడా మనం విశేషంగా జరుపుకుంటే మన జన్మజాతకంలో గురుబలం ఎలాగున్నా సరే ఈ గోచార రీత్యా వచ్చే శుభాంశాలని, గోచార రీత్యా వచ్చే గురుబలాన్ని మనం చక్కగా ఒడిసి పట్టుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. హయగ్రీవ జయంతి విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒకటి, ఇన్కార్నేషన్లో ఒకటి హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒక్కసారి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పి మనకి గీతాచార్యుల వారు చెప్పారు. జ్ఞానం ఎప్పుడైతే మనలో ప్రచోదనం అవుతుందో అప్పుడు ఇహలోకంలో ఉన్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఇవన్నీ టెంపరీ. సుఖాలు కూడా టెంపరీ, దుఃఖం కూడా టెంపరీ. ఒక రకంగా చూస్తే మన జీవితమే క్షణభంగురం, మనమే టెంపరీ. ఈ లైఫ్ మనకు వచ్చిన జీవితమే టెంపరీ. ప్రతిదీ కూడా టెంపరీ, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏదన్నా పర్మనెంట్గా ఉంది అంటే అది మనలో ఉన్న జీవాత్మ మాత్రమే. ఆత్మకి చావు ఉండదు, ఏమీ ఉండదు, పుట్టుక ఉండదు, చావు ఉండదు, ఏది ఉండదు. ఇలాంటి ఒక పారమాత్మిక జ్ఞానాన్ని మనకి కలిగిస్తాడు హయగ్రీవుడు. హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అసలు మీరు హయగ్రీవుణ్ణి గట్టిగా ఆరాధించడం మొదలు పెడితే ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందంటే, మీ ఇంటెలిజెన్స్ మీరు ఒకవేళ మెటీరియల్గా ఉంటే మంచి వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు. స్పిరిచువల్గా ఉంటే తత్వజ్ఞానం అలవడుతుంది. ఈ తత్వజ్ఞానం వల్ల ఆత్మబోధ అని శంకరాచార్యులు వారు చేసిన ఆత్మబోధ చాలా వాస్ట్ సబ్జెక్ట్. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటివన్నీ అసలు మనం శంకరాచార్యులు వారు రచించింది మనం వినకముందు, చూడకముందే హయగ్రీవుని ఆరాధిస్తే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆత్మబోధ మనకి ఆత్మబోధ కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడో మనం ర్యాండమ్గా అలాంటివి చదవడమో వినడమో చూస్తాము. అరే ఇలాంటి థాట్సే కదా మనకి ఇది వరకు వచ్చాయి, ఇలాంటివే కదా మనం ఆలోచించింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. దీనికంతా కారణం ఏంటంటే జ్ఞానప్రదుడు హయగ్రీవుడు. హయగ్రీవ స్వామి యొక్క ఆరాధన అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. మనకి లలిత సహస్రనామాన్ని కూడా వసిన్యది వాగ్దేవతలు, జగన్మాత ఆదేశానుసారము వసిన్యది వాగ్దేవతలు హయగ్రీవుడు అమ్మవారి గురించి తపస్సు చేసి, అమ్మవారి ప్రత్యక్షమే ఏం కావాలి అంటే నీ యొక్క రహస్యనామాలు, సహస్రనామాలు కావాలి అని అన్నప్పుడు, అని హయగ్రీవుడు కోరుకున్నప్పుడు అమ్మవారు అప్పటికప్పుడు క్షణాల్లో వసిన్యది వాగ్దేవతల్ని అమ్మవారు ఆదేశిస్తారు. ఆదేశించినప్పుడు వసిన్యది వాగ్దేవతలు లలిత సహస్రనామాన్ని రాసి హయగ్రీవుడికి ఇవ్వడము. హయగ్రీవుడు మరియు అగస్త్యుల వారు దీని గురించి ఈ లలిత సహస్రనామం గురించి విస్తారంగా చర్చ జరపడము. ఇదంతా ఎందుకు చెప్తున్నా లలిత సహస్రనామం పుట్టుకకి కారణము హయగ్రీవ స్వామి వారు. లలిత సహస్రనామంతో మనం సాధించలేనిది ఏముంది చెప్పండి? చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. చాలా మంది లలిత సహస్రనామాలు చదువుతారు. చదివిన ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన మార్పులు వాళ్ళ జీవితంలో చూస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ లలిత సహస్రనామ ఆవిర్భవించడానికి కారణము హయగ్రీవుడు. హయగ్రీవుడి యొక్క కోరిక మేరకే అమ్మవారు లలిత సహస్రనామాన్ని వసిన్యాది వాగ్దేవతల చేత రచింపి మనకందరికీ అందజేసింది. హయగ్రీవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆయన కోసం ఆయన ఏం కోరుకోవక్కర్లేదు కదా, మన గురించి కోరుకున్నాడు. హయగ్రీవుడుని పట్టుకుంటే గనక ఈ ఏమంటారు, మనలో ఉన్న కలికల్మషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కలికల్మషాల వల్లే ఎవరైనా పీడింపబడేది, బాధింపబడేది.
ఈ కలికల్మషాలన్నీ కూడా మనలో నశించి జ్ఞానం ప్రచోదనం అవుతుంది. ఏది కూడా ఒక్క రోజులో సాధ్యం కాదు. నిరంతరంగా మనం కృషి చేస్తూ ఉంటే కొంత కొంతగా మనలోనే మనకు మార్పు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ కొంత మార్పు మనకు తెలుస్తుందో ప్రశాంతత మొదలవుతుంది మనలో. ఫస్ట్ జ్ఞానం కలిగిందంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నామంటే మనకి ప్రశాంతంగా అనిపించినా, లేదా చూసే వాళ్ళకి వీళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు చూసినా ఇంత శాంతంగా ఉంటారు, ఇంత కామ్గా ఉంటారు, ఇంత ప్రశాంతంగా ఉంటారు అని అంటారు. ఎలాగండి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇంత సహనం ఇంత శాంతం ఎలా ఎక్కడి నుంచి వచ్చాయని మనం కొంతమందిని అడుగుతూ ఉంటాం. ఇలా మనం చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే జ్ఞానం చిగురిస్తుందో అప్పుడు సహనం పెరుగుతుంది, శాంతం ఉంటుంది. తన శాంతమే తనకి రక్ష, తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకి రక్ష అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. అలాంటి శాంతి తత్వాన్ని మనకి నిర్మల ప్రజుడైన హయగ్రీవుడు ప్రసాదిస్తాడు. మీరు చూడండి, హయగ్రీవుడు తెల్లగా ఉంటాడు స్ఫటికాకృతిలో, సరస్వతి అమ్మవారు తెల్లగా ఉంటుంది స్ఫటికాకృతిలో, పరమశివుడు కూడా తెల్లగా ఉంటాడు స్ఫటికాకృతిలో. ఒక్కసారి మామూలుగా కూడా మనం తెలుపుని అలానే చూస్తుంటే కలర్ ఎనర్జీ అని ఉంటుంది. ఈ వర్ణం యొక్క శక్తిని మనం తెలుపు రంగు కనుక అలానే చూస్తూ ఉంటే కాసేపు మన మైండ్ అంతా కామ్ అయిపోతుంది, పీస్ అయిపోతుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఒక్క 10 నిమిషాలు తెలుపు కలర్ని చూస్తే. అందుకే పౌర్ణమి వెన్నెల అందరికీ చల్లదనాన్ని ప్రశాంతతని ప్రసాదిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ కలర్ని మీరు అలానే రెడ్ కలర్ ముందు పెట్టుకొని అలానే ఒక 10 నిమిషాలు చూడండి. ఓ 15 నిమిషాలు తెలియకుండానే లోపల ఒక యాంగ్జైటీ మొదలవుతుంది. ఎవరో ఒకరితోటి అంటే ఒక ఆర్గ్యుమెంట్స్ రావడం, లేదా మనలో మనకి ఆర్గ్యుమెంట్ ఇంటర్నల్ అంటే ఫస్ట్ మనల్ని మనం గెలవడమే ఒక యుద్ధం అని మనకి తెలుసు కదా. అది మనలో మనకు ఒక ఆర్గ్యుమెంట్ రేజ్ అవ్వడం ఇలా ఉంటుంది. అంటే కలర్ థెరపీ, కలర్ ఎనర్జీ ఎంత అద్భుతంగా వర్కౌట్ అవుతుందంటే మీ అందరికీ తెలుసు, సైన్స్ స్టూడెంట్స్కి ఇంకా బాగా తెలుస్తుంది. ఏదైనా గ్రీనరీ బాగా అలానే చూస్తూ ఉంటే, గ్రీనరీ గార్డెన్స్ కావచ్చు, చెట్లు ఇవి చూస్తూ ఉంటే కళ్ళకి చాలా మంచిది. కంటి యొక్క శక్తి బలోపేతం అవుతుంది. ఇది సైన్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ విషయం. కలర్ యొక్క ఎనర్జీ ఎంత బాగా ఉంటుంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వర్ణం ఉంటుంది. హయగ్రీవుడి యొక్క వర్ణము తెలుపు. హయగ్రీవుడిని ఆరాధించడం వల్ల మనకి ప్రశాంత చిత్తం ఒకటి అలవడుతుంది. ఈ ప్రశాంత చిత్తం వల్ల నిదానంగా మరీ డెడ్ స్లోగా కాకుండా ప్రశాంతంగా మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూల్గా తీసుకోగలుగుతాము. తద్వారా మనము విజయాన్ని సాధించగలుగుతాము. దీనికి అందరికీ కూడా ముందు మనకి హయగ్రీవుడి యొక్క ఆశీర్వాదం కావాలి. నేను నా జీవితంలో హయగ్రీవుడి యొక్క ఆశీస్సులు నేను చూశాను. అసలు అంటే ఇది నేను షేర్ చేయలేను కూడా. ఎందుకంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక అలౌకికమైన విషయము. ఒకనొక సమయంలో హయగ్రీవుడి ఆరాధన నాకు అప్పుడు ఇక్కడి నుంచి ఒక 10 ఏళ్ల క్రితం హయగ్రీవుడిది సంబంధించిన శ్లోకం ఒకటి దేవతా స్తోత్రాలు లలిత సహస్రనామం బుక్లోనే నేను చూశాను. అది చదివాను. రోజు చదువుతున్నా. ఒక 3 రోజుల తర్వాత ఒక ఆకర్షణ అనిపించింది, ఆ శ్లోకం పట్ల ఒక ఆకర్షణ కలిగింది. అలానే చేస్తూ వెళ్ళాను. అప్పుడు అది చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ తిరుపతి వెళ్ళిపోయాం. అసలు మాకు ప్లాన్ లేదు, ఏమీ లేదు. తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్తే విష్ణుమూర్తి యొక్క అవతారమే కదా హయగ్రీవుడు అని తిరుమల స్వామి మూల విరాట్టులో మనకి పెరుమాళ్ళలో హయగ్రీవుడిని చూశాను నేను. అలా భావించాను. భావగ్రాహి జనార్దన అని చెప్తుంది కదా శాస్త్రం, అలా చూశాను. బయటకు వచ్చాను. బయటకు వస్తే ఇంతకుముందు చాలాసార్లు తిరుపతి వెళ్ళాను, కానీ ఒక విషయం నేను నోటీస్ చేయలేదు. అక్కడ వరాహస్వామి దర్శనం మామూలుగా మనం చేసుకొని తిరుమల స్వామివారిని దర్శించుకుంటాం కదా. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంకా గుళ్ళు ఉంటాయి కదా, రాధాకృష్ణుల ఆలయం అవన్నీ ఉంటాయి కదా. అలా ఒక ఆలయంలోకి వెళ్ళాను. వెళ్ళి కూర్చొని అక్కడ కూడా హయగ్రీవుడిని ధ్యానించుకుంటూ ఉన్నా. నాకు నిజంగా అది హయగ్రీవుడి ఆలయం అని తెలియదు. మనకి మాడవీధుల్లో హయగ్రీవుడి ఆలయం ఉంటుంది. అక్కడ చూసి మూల విరాట్ని చూసి హయగ్రీవ స్వామి ఇక్కడ ఉన్నాడు, నేనేమన్నా అంటే నా కళ్ళకి చూస్తుంటే నాకు అంతా ఆయన గోచరిస్తున్నాడా లేదా అసలు ఈయన హయగ్రీవ స్వామి అయినా నాకు అర్థం కాలేదు. హయగ్రీవుడిలాగా అనిపిస్తున్నాడు.
బయటకు వచ్చినప్పుడు బోర్డు చూస్తే హయగ్రీవుడి దేవాలయం అనంది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే ఇదంతా నాకు మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను చెప్పగలిగానో లేదో కూడా నాకు తెలియదు. చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ లోపలికి వెళ్ళి చాలాసేపు ధ్యానం చేసుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత నుంచి చాలా మార్పులు చూశానండి. హయగ్రీవుని పట్టుకుంటే ఎన్ని మార్పులు చూశానో నేను అవన్నీ చెప్పలేను. చాలా మంచి మార్పులు నా జీవితంలో నేను చూశాను. చాలా మంచి మార్పులు వస్తాయి. ముందు ఏంటంటే మనకి ఒక ఒక జ్ఞానం వైపు అడుగులు వేయిస్తాడు స్వామివారు. మన చేత జ్ఞానం వైపు అడుగులు వేస్తారు. మెటీరియల్గా మన సాంసారిక బాధ్యతలు మనం నెరవేర్చుకుంటూ ఏ బాధ్యతని మనం స్కిప్ చేయకుండా మన యొక్క బాధ్యతల్ని క్రమశిక్షణతోటి మనం నెరవేర్చుకుంటూ స్లోగా దైవం వైపు నన్ను లాగింది హయగ్రీవ స్వామి వారు అని నిస్సందేహంగా నేను చెప్తాను. ఎప్పుడైతే నేను హయగ్రీవుడి యొక్క శ్లోకాన్ని నిరంతరం అలా జపిస్తూనే ఉండదాన్ని. మనసులో ఆ శ్లోకం మీరు చూడండి, ఒక 2 రోజులు ఏదన్నా ఒక నామాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ జపిస్తూ ఉండండి. 3వ రోజు మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ మైండ్లో. అది స్క్రోల్ అవుతూనే ఉంటుంది మైండ్లో. అలాగా స్క్రోల్ అవ్వడం హయగ్రీవుడి యొక్క ఇది హయగ్రీవుడు ఒకటి, కూర్మ అవతారం ఒకటి, కొన్ని అవతారాలు ఉంటాయండి విష్ణుమూర్తి. అంటే మనం శ్రీకృష్ణుని పూజిస్తాం, శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తాం. అసలు విష్ణుమూర్తి వాసుదేవుడు అవతారాలు అన్నీ కూడా పరమపద సోపానాలుగా అనిపిస్తాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. గురుతత్వం గల కంప్లీట్గా గల ఎనర్జీ మనకి కృష్ణుల్లో ఉంటుంది. అలాగే హయగ్రీవుల్లో హై అండ్లో ఉంటుంది. దీనివల్ల మన జన్మ జాతకంలో గురుబలం పెరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. గురుబలం పెరగడం అంటే ఏంటంటే ఖచ్చితంగా చూస్తే గనక వీళ్ళు అదృష్టవంతులు, మనం అదృష్టవంతులని మనకి మనం కాదు, అందరూ చెప్తారు. మనకి కూడా అనిపిస్తుంది మనం నిజంగా అదృష్టవంతులం కదా అని మనకే అనిపిస్తుంది. ఈ మార్పు ఖచ్చితంగా మీరు చూసే తీరుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అది అంటే మీ ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. అన్ని మనం మాటల్లో చెప్పలేం, అంతకంటే నేనేం చెప్పలేను. అన్ని మనం మాటల్లో చెప్పలేం. అదృష్టవంతులం అని ఖచ్చితంగా మనకి మనం ఫీల్ అవుతాం హయగ్రీవ స్వామి వారిని పట్టుకుంటే. హయగ్రీవుడు ఆరాధన ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు విశేషంగా చేయండి. ఈ పౌర్ణమి ఇప్పటిదాకా మీరు ఆరాధించిన వాళ్ళైతే ఈ వీడియో మీకు కంటపడితే నిజంగా హయగ్రీవుడి యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టే ఈ వీడియో మీరు చూస్తున్నారు. మీరు ఈ శ్రావణ పౌర్ణమి నుంచి మొదలుపెట్టి రెగ్యులర్గా హయగ్రీవ స్వామి ఆరాధన చేయండి. ఎంతటి మంచి మార్పులు చూస్తారు. మీకే స్పెషల్గా మీకు పర్సనల్గా అన్నీ కూడా అర్థమవుతాయి. హయగ్రీవుడి ఆరాధన, హయగ్రీవ స్వామి వారి శ్లోకాలు ఏమీ తెలియదు, హయగ్రీవ 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 అనుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా విశేషమైన మార్పులు మీ జీవితంలో మీరు ఇన్వైట్ చేయడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి టీటీడీ ఛానల్లో పౌర్ణమి రోజు సాయంత్రం 7ంటికి ప్రతి పౌర్ణమికి ఇప్పుడే కాదండి, ప్రతి పౌర్ణమికి కూడా సాయంత్రం పూట 7 నుంచి 1 గంట పాటు పున్నమి గరుడ సేవ వస్తుంది. అది చూడడానికి ప్రయత్నించండి. ఒక 1 అవర్ ఉంటుంది, అది చూడడానికి ప్రయత్నించండి. పున్నమి గరుడ సేవ చూస్తూ ఉంటే మీ లైఫ్లో వచ్చే మార్పులు అది మనం నోట్తో చెప్పలేము. చాలా మంచి మార్పులు వస్తాయి. పున్నమి గరుడ సేవని ఆ సేవని తిలకించండి. చక్కగా మనకి ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అంది, టీవీలోనే వస్తుంది మొత్తము. చక్కగా చూడండి, చాలా మంచి మార్పులు వస్తాయి. ఆ రోజంతా కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన. ఇంకోటి రాఖీ పౌర్ణమి కూడా ఆ రోజు కాబట్టి మీ సోదరులకి మీరు రాఖీ ఎలానో కడతారు. కొన్నిసార్లు సోదరులు అందుబాటులో ఉండకపోవచ్చు, వాళ్ళు వేరే చోటు ఉండొచ్చు, మనం వేరే చోటు ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి మీకు సిబ్లింగ్స్ అంటే మీకు సోదరులు లేకపోయినా ఒకవాళ్ళు దూరంగా ఉన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి రాఖీ కట్టండి. శ్రీకృష్ణ పరమాత్ముడికి ద్రౌపదీదేవి కట్టింది. అలాగే మనం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి కడితే కనుక ఇంకా ఎందుకు కడతాము, ఒక రక్షాబంధం కదా. మన సోదరుడికి రక్ష స్వామివారు చూస్తారు. మన సోదరుడి యొక్క క్షేమాన్ని మనం కాంక్షిస్తున్నాం కాబట్టి ఏదైనా సరే కర్మ ఇస్ బూమరాంగ్ కదా. మనం ఒకళ్ళ క్షేమాన్ని కోరితే, మనం 10 మంది క్షేమాన్ని కోరితే భగవంతుడు 100 మంది మనకి మేలు చేసే విధంగా అలాంటి వాళ్ళని మన జీవితంలోకి పంపిస్తారు. ఎప్పుడైనా డూ గుడ్ టేక్ బ్యాక్ గుడ్, అంతే కదండి. సో మనం అలా మన సోదరులు బాగుండాలి, చక్కగా ఉండాలని ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఈ ఆలోచన బాగా ఉంటుంది.
వాళ్ళ అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఎప్పుడు బాగా ఉండాలి, 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఫస్ట్ ఆడపిల్లలే ఉంటారు. ఇలా మీరు మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే కట్టండి, అందుబాటులో లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడికి రాఖీ కట్టి చూడండి. చక్కటి ఫలితాన్ని మీరు నిస్సందేహంగా చూస్తారు. ఇలా మనందరం కూడా మనది ఈ రోజు మటుకు మర్చిపోకుండా హయగ్రీవ స్వామి వారి ఆరాధన విశేషంగా చేయండి. విశేషంగా చేస్తే చక్కటి శుభ ఫలితాల్ని మన జీవితంలోకి మనం ఆహ్వానించవచ్చు. ఇలా మనందరం కూడా కాలాన్ని సద్వినియోగం చేసి జగదంబ యొక్క ఆశీస్సుల్ని పరిపూర్తిగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.